మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కళ్యాణి. వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన శ్రీ చిట్టిబుట్ల మదనసూదన్ శర్మ గారు మన స్టూడియోలో ఉన్నారు. మరిన్ని ఆరోగ్య చిట్కాలు అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే శర్మ గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా? బాగానే ఉన్నాండి. ఈ మధ్యకాలంలో ఓక్రా వాటర్ అని చెప్పేసి తెగ వినిపిస్తుంది దాని పేరు. ఇప్పుడు సెలబ్రిటీలు కూడా ఓట్కా వాటర్ని తాగడం, బయటకు వచ్చినప్పుడు కూడా దాన్ని చూపించడం, ఓర్కా వాటర్ని ఎక్కువ తాగడం జరుగుతుంది. అసలు ఈ ఓర్కా వాటర్ అంటే ఏమిటి? ఓక్రా అంటే అన్య భాషలో, అంటే ముఖ్యంగా ఇంగ్లీషు మాట్లాడేటువంటి దేశాల్లో బెండకాయ అనేటువంటి అర్థం అమ్మా. సో ఈ బెండకాయని లేడీస్ ఫింగర్ అని బీండి అని చెప్తుంటారమ్మా. ఈ బెండకాయ నీళ్ళనే ఓక్రా వాటర్ అనే పేరుతో అంత పాపులారిటీ వచ్చిందమ్మా. బెండకాయ నీళ్ళమ్మా మన భాషలో చెప్పుకోవాలంటే. సో సౌందర్య పరిరక్షణ నిమిత్తము, అట్లే ఆరోగ్య పరిరక్షణ నిమిత్తము, ఆరోగ్యాన్ని కాపాడేందుకు మరి సెలబ్రిటీస్ విపరీతంగా వాడుకోవడం వల్ల ఈ ఓక్రా వాటర్కి రోజు రోజుకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోతుందమ్మా. నిజంగా చెప్పాలంటే ఓక్రా వాటర్లో అంత అత్యద్భుతమైనటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి ఎన్నో ఔషధ గుణాలు ఉండడం చేతనే మరి అంత పాపులారిటీ వచ్చిందని కూడా అనిపిస్తుందమ్మా. నిజంగా చెప్పాలంటే, మరొక విషయంలో చెప్పాలంటే, సామాన్య మానవుల నుంచి శ్రీమంతుల వరకు అందరికీ ఉపయోగపడేటువంటి అత్యంత ఖరీదైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి, అత్యంత విలువైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి వాటర్ ఏదంటే ఓక్రా వాటర్ అని చెప్పుకోవచ్చమ్మా. సో బెండకాయ నీళ్ళు అని చెప్పుకోవచ్చు. సో సర్వసాధారణంగా బెండకాయలు తీసుకోవాలంటే కొంతమంది బంక్ ఉంటుందని చెప్పేసి, తినడానికి వచ్చి ఇన్కన్వీనియంట్ అని చెప్పేసి తీసుకోరమ్మా. ఓక్రా వాటర్ అయితే ఈజీగా తీసుకోవచ్చమ్మా. రెండవది ఏంటంటే, మనం ఆ బెండకాయ నానబెట్టేసి ఆ నీళ్ళనే తీసుకుంటాం కాబట్టి తీసుకోవడానికి కూడా అంత ఇబ్బంది ఉండదు. సో ఔషధ గుణాలన్నీ కూడా పుష్కలంగా ఉంటాయమ్మా. ఈ ఓక్రా వాటర్లో, బెండకాయ నీళ్ళల్లో అనేక రకాలైన పోషక విలువలు ఉన్నాయమ్మా. ముఖ్యంగా విటమిన్ ఏ ఉంది, విటమిన్ సి ఉంది, అదేవిధంగా కాల్షియము, తర్వాత విటమిన్ కే, మెగ్నీషియము, అట్లే మీసిలేజు, ఫైబరు, ఇలాంటివి అనేక, జియోగ్జాంతిన్, ల్యూటిన్, ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. మీకు బ్రీఫ్గా చెప్తాను చూడమ్మా. ఈ ఓక్రా వాటర్ ఎందుకు అంత పాపులారిటీ అయిందంటే, ఇందులో ముఖ్యంగా విటమిన్ ఏ ఉంటుందమ్మా. ఇంతకుముందు చెప్పాను నేను. సో ఈ విటమిన్ ఏ అనేటువంటి పదార్థం, ఈ విటమిన్ ఇందులో ఉండడం చేత కంటి జబ్బుల నుంచి రక్షణ పొందవచ్చు. ఇంకోటి రెండోది ఏంటంటే, చర్మ సౌందర్యానికి ఈ పరోక్షంగా విటమిన్ ఏ కూడా ఉపయోగపడుతుంది. దీంతోపాటు వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు కూడా విటమిన్ ఏ ఉపయోగపడుతుంది. విటమిన్ ఏతో పాటు విటమిన్ సి కూడా ఇందులో ఉండడం చేత శరీరంలో వ్యాధి నిరోధక శక్తి మరింత ద్విగుణీకృతమయ్యేందుకు ఉపయోగపడుతుంది. ఇంకొకటి, ఈ విటమిన్ సి ప్రభావం ఏంటంటేమ్మా, మన చర్మంలో కొల్లాజెన్ అని చెప్పేసి ఒక ప్రోటీన్ పదార్థం ఉంటుందమ్మా. సో మన ఈ కొల్లాజెన్ అనేది బాగా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, చర్మం కింద ఈ కొల్లాజెన్ అనేటువంటి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు చర్మం ముడతడబడడం కానీ, చర్మం అందవికారంగా తయారు కావడం కానీ ఉండదమ్మా. సో చూసేదానికి కూడా సౌందర్యవంతంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది అనమాట. ఈ కొల్లాజెన్ అనేది దృఢంగా ఉంచేందుకు కూడా ఈ విటమిన్ సి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు కూడా విటమిన్ సి ఉపయోగపడుతుంది. కాబట్టి ఎప్పుడైతే మన దేహంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందో అప్పుడు చిన్న చితక జబ్బులు రాకుండా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ విటమిన్ సి అనేది కూడా ఈ బెండకాయ నీళ్ళలో, ఓక్రా వాటర్లో బాగా ఉంటుంది. కాబట్టి మరి డాక్టర్లు కూడా ఇది తీసుకోమని చెప్పి సజెస్ట్ చేస్తున్నారమ్మా. అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే, కాల్షియం ఉంది, విటమిన్ కే ఉంది. సో మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి కాల్షియము రక్తంలోకి బ్లడ్ ద్వారా ఎముకల్లోకి చేరుతుందమ్మా. సో తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి ఈ యొక్క కాల్షియము ప్రేవులు పీల్చుకున్న తర్వాత ప్రేవుల నుంచి ఎముకల్లోకి పోవాలంటే విటమిన్ కే అవసరం. సో కాల్షియము ఎముకలకు బాగా చేరాలంటే దీంట్లో ఉన్నటువంటి విటమిన్ కే చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థం నుండి కాల్షియం కూడా సమృద్ధిగా ఈ యొక్క బోన్స్లో చేరుతుంది. కాబట్టి బోన్స్ అంటే ఎముకలు దృఢంగా, శక్తివంతంగా, పటిష్టంగా, ఆరోగ్యవంతంగా ఉండేందుకు, ఎముక జబ్బులు రాకుండా ఉండేందుకు, ఎముకలు పెలుసుబారుతనం రాకుండా ఉండేందుకు, కీళ్ళ జబ్బులు రాకుండా ఉండేందుకు, వచ్చినటువంటి కీళ్ళ జబ్బులు త్వరగా తగ్గేందుకు, ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా ఈ యొక్క పదార్థం ఉపయోగపడుతుందమ్మా. సో విటమిన్ కే అండ్ కాల్షియం. అట్లే ఇందులో ఫైబర్, ముఖ్యంగా సాల్యుబుల్ ఫైబర్ ఉంటుందమ్మా. అంటే నీటిలో కరిగేటువంటి పీచు అని చెప్పేసి అర్థం అనమాట. మన దేహంలో ఈజీగా కరిగిపోతుంది. సో ఈ సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువగా ఉండడం చేత దీని గుణం ఏంటంటే మలబద్ధకం దరిచేరదు, ప్రేవుల కదలికలు బాగా జరుగుతాయి. రెండవది ఏంటంటే, ఈ రోజుల్లో మరి వివిధ రకాల కారణాల రీత్యా
తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు అంటే ముఖ్యంగా పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి తరచుగా ఆకలి అయిపోతుంటుందమ్మా. ఈ సాల్యుబుల్ ఫైబర్ ఉన్నటువంటి ఇలాంటి బెండ నీళ్ళని తీసుకోవడం వల్ల ఆకలి ఎక్కువగా వేయదన్నమాట. ఎప్పుడైతే ఆకలి ఎక్కువగా వేయదో ఆహారం తక్కువగా తీసుకుంటాం. ఆహారం తక్కువగా తీసుకుంటాం కాబట్టి వీలైనంత వరకు అందులో మనం సెలెక్ట్ చేసుకొని పోషక పదార్థాలు ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల క్యాలరీస్ కూడా త్వరగా పెరగకుండా ఉంటాయి. దీంతోపాటు వెయిట్ కూడా పెరగకుండా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంది. మోషన్ ఫ్రీగా అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది సాల్యుబుల్ ఫైబరు. దీంతోపాటు గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క సాల్యుబుల్ ఫైబర్ ఉపయోగపడుతుంది. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ సాల్యుబుల్ ఫైబర్ వల్ల ఉంటాయి. అట్లే వీటన్నిటికంటే ముఖ్యంగా మరొకటి మనం చెప్పుకోదలుచుకునేది ఏంటంటే ఇందులో మ్యూసిలేజ్ అనేటువంటి బంక పదార్థం ఉంటుందన్నమాట. సో ఈ బంక పదార్థం యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రేవుల్లో కోటింగ్ లాగా బెండకాయ నీళ్ళ యొక్క ఈ మ్యూసిలేజ్ ప్రేగుల్లో కోటింగ్ లాగా ఏర్పడుతుంది అనమాట. ఎప్పుడైతే ప్రేగుల్లో ఈ కోటింగ్ లాగా ఏర్పడుతుందో అప్పుడు మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి నూనెలు కానీ, నెయ్యి కానీ, డాల్డా కానీ, కొవ్వు పదార్థాలు కానీ ఏవి తీసుకున్నప్పటికీ ఆ మ్యూకస్ ప్రేగులు పీల్చుకోకుండా అడ్డుకొని ఒంట్లో కాకుండా దొడ్లోకి ఈ మల పదార్థం అంతా, ఆ కొవ్వు పదార్థం అంతా బయటకు పోయేటట్టు చేస్తున్నామా. సో ఈ రోజుల్లో మరి వివిధ రకాల కారణాల రీత్యా ఈ ఆయిల్ ఫుడ్స్, తర్వాత ఈ ఫ్యాట్ ఫుడ్స్ విపరీతంగా తీసుకుంటారమ్మా. దీనివల్లనే షుగర్లు, బీపీలు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఆడవాళ్ళలో పీసీఓడీస్ ఇలాంటివి విపరీతంగా పెరిగిపోతున్నాయి అనమాట. ఎప్పుడైతే ఇలాంటి దేహానికి హాని చేసేటువంటి కొవ్వు పదార్థాలను మనం తీసుకున్నప్పటికీ మన దేహానికి అది ఇబ్బందికరంగా పరిణమించకుండా దేహానికి పోకుండా, దేహంలోకి ఎంటర్ కాకుండా కంట్రోల్ చేయాలంటే ఈ బెండకాయ నీళ్ళు ఉపయోగపడతాయి. ఓక్రా వాటర్. సో ఓక్రా వాటర్ తీసుకోవడం వల్ల నేను చెప్పినట్లే ఈ కొవ్వు పదార్థాలు జీర్ణం కాకుండా అన్ని మల విసర్జన ద్వారా బయటకు వెళ్ళిపోతాయమ్మా. సో ఇది అంతేకాకుండా ఇందులో జియోగ్జాంతిన్, అదేవిధంగా ల్యూటిన్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ఉంటాయమ్మా. ఇవి కంటి జబ్బుల నుంచి బాగా కాపాడుతాయి. ఉన్నటువంటి కంటి జబ్బులను త్వరగా తగ్గిస్తాయి. త్వరగా కంటి జబ్బులు రాకుండా ఉంటాయి. వృద్ధాప్యంలో వచ్చేటువంటి ఈ కంటి జబ్బులు చిన్నతనంలోనే రోజు వస్తున్నాయి, ఈ మధ్యకాలంలో వస్తున్నాయి కాబట్టి చిన్న వయసులో రాకుండా కూడా కాపాడేందుకు ఈ యొక్క ల్యూటిన్, జియోగ్జాంతిన్ ఉపయోగపడతాయి. అదేవిధంగా క్యాట్రాక్ట్ అనేటువంటి ఈ యొక్క సమస్యను కూడా, శుక్లాల సమస్యను కూడా చిన్న వయసులో రాకుండా ఉండేందుకు కూడా ఈ ల్యూటిన్, జియోగ్జాంతిన్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయమ్మా. ఈ రోజుల్లో మరి చిన్న వయసు నుంచి మీరు గమనించుంటారమ్మా. ఉదాహరణకు స్కూల్కి వెళ్ళే పిల్లల్ని మీరు ఒక 100 మందిని గమనించినట్లయితే 100 మందిలో దాదాపు 30-40 మందికి 30-40 మందికి సర్వసాధారణంగా అద్దాలు, స్పెట్స్ చూస్తుంటారు కదా, మీరు గమనించారు స్కూల్కి పోయి. సో వాళ్ళకు మరి చిన్న వయసు నుంచే ఈ గుండె జబ్బులు చిన్న వయసు నుంచే కంటి జబ్బులు వస్తున్నాయేమో. మరి ఈ బెండకాయ నీళ్ళు మరి తల్లులు చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవాటు చేయడం వల్ల చిన్న వయసు నుంచే కళ్ళ జబ్బులు రాకుండా కంటి నుంచి రక్షణ పొందేందుకు కూడా ఉపయోగపడుతున్నామా. సరే, ఇవన్నీ నాణానికి ఒకవైపు. మరి అసలు బెండకాయ నీళ్ళని ఎలా తయారు చేసుకోవాలి చాలామందికి సందేహం వస్తుంటుంది. ఎలాగంటే రోజు రాత్రిపూట ఒక గ్లాస్ నీళ్ళలో ఒక 4 నుంచి 5 వరకు బెండకాయలు తీసుకొని బెండకాయల్ని నిలువుగా కానీ అడ్డుగా కట్ చేసేసి అందులో వేసేసి మూత పెట్టేసేసి ఉదయం పూట వడగట్టుకొని తాగాలి. అలాగంటే విపరీతమైన బంకలాగా ఉంటుంది కాబట్టి తాగడం కష్టంగా ఉంటుంది. సో వడగడితే ఆ బంక శాతం అంత ఉండదమ్మా. అలా అని చెప్పేసి మనకు దేహానికి అంతా బంక కూడా ఉపయోగపడుతుంది, మ్యూసిలేజ్. సో రోజు ఉదయం పూట ఆ విధంగా బెండకాయ నీళ్ళు ఆ ఫిల్టర్ చేసుకొని తాగడం వల్ల నేను చెప్పినట్టు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. దీంతోపాటు మరి బెండకాయ నీళ్లు తాగేటప్పుడు కాస్త నిమ్మకాయ, తర్వాత తేనె వేసుకోవచ్చు, లేకపోతే మిరియాల పొడి, నిమ్మరసము తేనె వేసుకోవచ్చు, లేకపోతే నిమ్మరసము, మిరియాల పొడి, తేనె కలుపుకోవచ్చు ఒకవేళ అవసరం అనుకుంటే. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాడుకోవచ్చు అమ్మా. చిన్నపిల్లలు అయితే ఒక 2 బెండకాయలు అయితే సరిపోతాయి, పెద్దవాళ్ళు అయితే 5 వరకు బెండకాయలు వాడుకోవచ్చమ్మా. అందుకే ఫస్ట్లోనే చెప్పానమ్మా, సామాన్యుని మానవు నుంచి శ్రీమంతుల వరకు అందరికీ ఉపయోగపడేటువంటి అత్యద్భుతమైనటువంటి ఔషధ గుణాలైనటువంటి రసాయన పదార్థాలు ఉన్నటువంటి ఈ వాటర్ ఏదయ్యా అంటే ఈ రోజుల్లో మరి ఆధునిక కాలంలో వచ్చేటువంటి వివిధ రకాలైన జబ్బులు చెక్ పెట్టేందుకు, వచ్చినటువంటి జబ్బులు త్వరగా తగ్గేందుకు ఉపయోగపడేటువంటి వాటర్ ఏదయ్యిందంటే ఈ ఓక్రా వాటర్ అని చెప్పుకోవచ్చమ్మా. చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకేమ్మా, ఓకే.